ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అడ్వకేట్ ఉదయకాంత్ గారు. నమస్కారం. ఈ సాయి భగీరథ్ కేసులో ఏంటి అసలు తన తప్పు లేకపోతే తను పోలీసుల ముందు హాజరు కావచ్చు కదా, ఎందుకు హాజరు కాలేదు? ఎందుకంటే ఇక్కడ చాలా వరకు ఆ అమ్మాయివి సంబంధించిన ఏవైతే పిక్స్ ఉన్నాయో ఫస్ట్లో చూసుకున్నట్టయితే బ్లర్లో వేశారు మీడియా. ఆ తర్వాత చూసుకున్నట్టయితే సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం అసలు ఎక్కడ రివీల్ చేయొద్దు, పేరెంట్స్ పేర్లే కావచ్చు లేకపోతే అమ్మాయి ఫేసే కావచ్చు, ఇక్కడ రివీల్ చేయడం జరిగింది. అంటే ఎంతో కొంత తను తప్పు చేశాడని నమ్మాడు కాబట్టి ఈరోజు ముందు అంటే పోలీసుల ముందు హాజరు కాలేదని అనుకోవచ్చు సార్. మరి సరే, నేను చెప్తానంటమ్మా, నిప్పు లేని పొగరాదు. ఏదో ఒకటి జరిగింది. ఆ అమ్మాయికి అబ్బాయికి ఉన్న రిలేషన్ అయితే వాస్తవమే, అబ్బాయి అమ్మాయి కలిసి తిరిగిన మాటలు అయితే వాస్తవమే. ఇవి ఇప్పుడు కనబడుతున్న మనకు సాక్షులు ఏవైతే మన ముందు డిస్క్లోజ్ అయినాయో బయటకు వచ్చినాయో వీరు అన్ని గమనిస్తూ ఉంటే సాయి భగీరథకు అమ్మాయికి సమ్ రిలేషన్ అయితే ఇట్స్ దేర్. అంతేకాకుండా వాళ్ళ పేరెంట్స్తో కూడా ఇతనికి ఒక రిలేషన్ అయితే ఉన్నది. ఆ వీడియోస్ ఫొటోస్ అన్ని కూడా బయటికి ఏవైతే మనకు ప్రైమ్ అఫైర్స్ అంటే చూడగానే కనబడుతున్న దాన్ని బట్టి చూస్తే, బయటికి ఎక్స్పోజ్ అవుతున్న దాన్ని బట్టి చూస్తే ఏదో అయితే వాళ్ళిద్దరి మధ్యలో ఉంది. ఆ రిలేషన్ మొత్తానికి అయితే ఎక్కడో చోట బెడ్స్ కొట్టింది, ఈరోజు ఈ పరిస్థితికి తావదీసింది. సో కాబట్టి సమ్ అఫెన్స్ హ్యాస్ బీన్ హ్యాపెండ్ అండ్ ఏదో ఒక వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఒక నేరం అయితే అంటే పొరపాటు జరిగింది కాబట్టి ఈరోజు వాళ్ళ అమ్మాయి వచ్చేసి కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆయన కౌంటర్ కేసు కింద మళ్ళీ దాని తర్వాత నా మీద హనీ ట్రాప్ చేసిందని చెప్పేసి ఆయన చెప్పుకొస్తా ఉన్నాడు. సో ఇవన్నీ కూడా కోర్స్ ఆఫ్ ట్రయల్స్లో ఇన్వెస్టిగేషన్లో ప్రూవ్ కావాల్సిన అవసరం ఉన్నది. బట్ అది ప్రూవ్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేరం నేరారోపణ మోపబడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఫస్ట్ ఇన్స్టెన్స్లో బయటికి రావాలి. నేను తప్పు చేయలేదని చెప్పి చెప్పుకోవాలి, ప్రూవ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ అది జరుగుతలేదు. ఒక హోమ్ మినిస్టర్ కొడుకై ఉండి ఎప్పుడైతే నీ మీద ఒక అలిగేషన్ రేజ్ అయిందో దాన్ని సరి చేసుకొని దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సింది పోయి నువ్వు తప్పించుకొని తిరగడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒకరి మైండ్లో ఒక సస్పెక్షన్ రేజ్ అవుతా ఉన్నది, ఏదో జరిగింది, దీంట్లో ఏదో ఉంది, ఆయన ఏదో తప్పు చేసినాడు కాబట్టి పారిపోయింది, అంతే కదా. కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఇటువంటి సెక్షన్స్లలో పోక్సో యాక్ట్లో ఎప్పుడైతే ఒక ఎఫ్ఐఆర్ అయిందో రేప్ కేసెస్లో కానీ ఇటువంటి సెక్షువల్ అసాల్ట్ ఎవరైతే ఉమెన్ మీద జరిగినప్పుడు కానీ ఇటువంటి కేసెస్ జరిగితే ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారు. ఆయన తప్పు చేసిండా లేదనేది తర్వాత సంగతి. అరెస్ట్ చేసిన తర్వాత జైలుకు పంపిస్తారు. వాళ్ళు ఫస్ట్ ఇన్స్టెన్స్లో భయపడి పారిపోయేది. అందుకే ఈవెన్ బండి సంజయ్ కొడుకుని కాదమ్మా, ఎవరైనా కూడా ఎప్పుడైతే తన మీద ఒక ఎఫ్ఐఆర్ అయింది, నాన్ బెయిలబుల్ సెక్షన్స్లో కేసెస్ రిజిస్టర్ అయింది అన్నప్పుడు తను ప్రొటెక్ట్ చేయడం నుంచి చేసుకోవడానికి అని చెప్పేసి పారిపోతాడు. అండ్ వాళ్ళు మ్యాటర్ ఆఫ్ రైట్ కింద వాళ్ళు బెయిల్ వేసుకుంటారు. ఈరోజు తను హైకోర్టుకి వచ్చినాడు, బెయిల్ వేసుకున్నాడు. రేపు ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, కొట్టింతున్నాడు. సో రేపు ఆర్గ్యుమెంట్స్ ఏమొస్తుంది, బెయిల్ వస్తుందా రాదా అన్నది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. ఒక అడ్వకేట్ గా నన్ను అడిగితే 100% ఈ కేసులలో అసలు బెయిలే రాదు, బెయిల్ ఇయర్ కూడా. రేపు ఎట్టి పరిస్థితి రేపు ఈ టైంకి మనం ఒకరు మాట్లాడుకోవాల్సి వస్తే బెయిల్ పిటిషన్ అయితే డిస్మిస్ అయితే బెయిల్ అయితే అలో కాదు.